నేను మీ ముందుకు తీసుకొచ్చిన కానుక మంచి ఆరోగ్యాని కోసం కరివేపాకు చూర్ణం. మంచి ఆరోగ్యం కోసం కరివేపాకు చూర్ణం కావాల్సినది కరివేపాకు పొడి వచ్చి 35 గ్రాములు, జీలకర్ర పొడి వచ్చి 10 గ్రాములు, మిరియాలు వచ్చి 10 గ్రాములు, ధనియాలు వచ్చి 10 గ్రాములు, లవంగాలు 5 గ్రాములు. మళ్ళా రిపీట్ చేస్తాను. తులసాకు పొడి 35 గ్రామ్స్ తీసుకోండి. తర్వాత అన్నీ మన కిచెన్లో పోపుల పిట్లో ఉన్నవి. జీలకర్ర 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, ధనియాల పొడి 10 గ్రాములు, లవంగాలు 5 గ్రాములు. ఇవన్నీ 4 కూడా మన కిచెన్లోనే. ఈ 4 కూడా దూరగా వేయించి పొడి చేసుకోండి. మీరు మిరియాల పొడి కానీ, జీలకర్ర, ధనియాలు, లవంగాలు ఈ 4 కూడా దూరగా వేయించి పొడి చేయండి. 5వది సైంధవ 10 గ్రామ్స్. మొత్తం ఎన్ని ఐటమ్స్ అయితే 6 ఐటమ్స్ అయినాయి. కరివేపాకు, సైంధవ లవణము, లవంగాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి నిల్వ చేసుకొని ఒక డబ్బాలో చేసి పెట్టుకోండి. దీనిని ఎలా వాడతారు? ఇది తయారు చేసి ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని దాని మీద పేరు రాసి పెట్టుకోండి. పిల్లల నుండి పెద్దల వరకు ఏ వ్యాధితో బాధపడుతున్నా వాళ్ళకైనా ఇది వాడచ్చు. గ్యాస్ సమస్యతో బాధపడుతున్నా, గొంతులోను, ఊపిరితిత్తుల్లోనూ, పొట్టలోను అవసరానికి మించి పేరుకున్న కఫం కరిగిపోతుంది. కడుపులో జఠరాగ్ని మందగించి ఉంటే ఆకలి రుచి తగ్గిన వారికి కూడా ఇది పనిచేస్తుంది. దీనిని 1/2 చెంచా గోరువెచ్చని నీళ్ళతో రోజు 2 పూటలా వాడాలి. ఓకే, ఐ రిపీట్ మళ్ళా, రోజు 2 పూటల 1/2 టీ స్పూన్ గోరువెచ్చని నీళ్ళతో వాడాలి. ఇది ఆహారం సేవించిన తర్వాత ఒక పావు గంట తర్వాత తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. దీని యొక్క లాభాలు ఏమంటే, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏ వ్యాధితో బాధపడుతున్నా సరే, గ్యాస్ సమస్యతో బాధపడుతున్నా, గొంతులో ప్రాబ్లం ఉన్నా, ఊపిరితిత్తుల్లో లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా, పొట్టలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అవసరానికి మించి కఫం బాగా పెరిగిపోయి కఫం బాగా వస్తున్నా ఆ కఫం కూడా కరిగిపోతుంది. కడుపులో జఠరాగ్నిని మందగించి ఉంటే కూడా ఆకలి రుచి తగ్గిన వారికి కూడా పనిచేస్తుంది. దీనిని మీరు భోజనానికి 1 గంట ముందైనా తీసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత ఆకలి కాలేదనుకోండి, అలాంటి వాళ్ళు బిఫోర్ ఫుడ్ తీసుకోండి. తిన్న ఆహారం మీకు డైజెషన్ కావడం లేదనుకోండి, తిన్న తర్వాత వాడచ్చు. ఇది 2 in 1గా ఎలాగా బిఫోర్ ఆఫ్టర్ 2 పూటల్లో కూడా వాడుకోవచ్చు. ఇది చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నమస్తే.